మొత్తానికి బాలు విషయంలో అనుకునేది సాధించింది మీనా. తనకు కారు కొనాలి అన్న తన కోరికనైతే తీర్చుకుందనమాట. డబ్బులు కొంచెమా ఎక్కువ అని కాకుండా ఎలా అయినా సరే నా భర్తని మరలా మునుపటి బాలులాగా చూడాలని అయితే అనుకుంటూ ఇక బాలు కోసం మీనా కారు కొన్న విషయం తెలిసిందే కదా. అయితే పూజ అయిన తర్వాత బాలు మీనాని ఆ కారులో ఎక్కించుకొని పద మీనా అలా ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పని కారులో ఎక్కించుకొని వెళ్తాడనమాట. వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో మీనా మాట్లాడుతూ ఉంటే మీకు నిజంగానే ఈ కారు నచ్చిందా అని అయితే అడుగుతూ ఉంటే నచ్చింది అన్నట్టు చెప్తాడు. అన్నిటికీ తలూపుతాడే తప్ప నోరు తెరిచి సమాధానం చెప్పడు. అదేంటండి నేను అన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా మీరు తల ఊపుతున్నారు, ఊ అంటున్నారు, ఆ అంటున్నారే తప్ప మీరేం మాట్లాడడం లేదు, మీకు కారు నచ్చలేదా అంటే అలానే కాదు మీనా, సంతోషంతో మాటలు రావడం లేదు, నా కళ్ళలోకి చూడు, నా సంతోషం నీకే తెలుస్తుంది అని అయితే చెప్తూ ఉంటాడు. అయితే మీకు ఆటో ఉన్నప్పుడు బాగుండిందా ఇప్పుడు కారు ఉన్నప్పుడు బాగుండిందా అంటే బాలు తమాషాకి ఆటో ఉన్నప్పుడే బాగుండింది మీనా, ఎందుకంటే నువ్వు నా పక్కనే కూర్చొని ఉండేదానివి, ఇప్పుడు చూడు కారు అయ్యేసరికి దూరంగా ఉన్నట్టున్నావు అంటే అంటే ఏంటి మీరు నేను వచ్చి ఒళ్ళో కూర్చోవాలనా ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే దానికేం భాగ్యం, శుభ్రంగా నువ్వు వచ్చి నా ఒళ్ళో కూర్చుంటే అంతకన్నా రా మీనా అంటూ చేయి పట్టుకొని లాగుతాడు. ఏమండి మీకేమైనా బుద్ధి ఉందా లేదా, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, మనం ఇంట్లో లేము అని అయితే చెప్తూ ఉంటే నా భార్యతో నేనుంటే ఎవరేమంటారు, అది రోడ్డైనా ఒకటే ఇల్లైనా ఒకటే, నా భార్య నా ఇష్టం అని అయితే చెప్తూ దారి మధ్యలో కారు ఆపేస్తాడనమాట. ఏమైందండి ఎందుకు కారు ఆపారు అంటూ ఉంటే ఏమైందా ఒక్క నిమిషం ఆగు అని చెప్పని ఒక పూల షాప్కి వెళ్ళి అక్కడ జాజిమల్లి పువ్వులు చిక్కగా కట్టుంటారు, ఆ పూలన్నిటినీ ఎన్ని మూరలు ఉంటే అన్ని మూరలు ఇచ్చేయమని చెప్తాడు. అయితే ఎందుకండి నాకు ఆల్రెడీ తల్లో పూలు ఉన్నాయి కదా మరలా ఎందుకు పూలు అంటూ ఉంటే తిరుగు మీనా తిరుగు అని చెప్పని బాలునే చక్కగా అవి మూరలు చేసి మరీ మీనాకు తల్లో పెడతాడనమాట. అయితే ఆ స్మెల్ ఎలా ఉంటుంది అంటే ఇక ప్రభావతికి ఇంటి వరకు వచ్చేంతగా స్మెల్ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు అవసరమా ఇవన్నీ అని అయితే అంటూ ఉంటే అదేంటి మీనా అలా అంటున్నావు, ఇప్పుడు నాకు కారు ఎందుకు కొనిచ్చావు చెప్పు, ఇప్పుడు మనకు పూల షాపే పూలు ఉన్నాయి కదా అని చెప్పి పూలు కొనుక్కోకుండా ఉన్నామా అంతే, అలాగే ఇప్పుడు కారు ఉంది కదా అని చెప్పని నీకు నేను పూలు కొనికుండా ఉంటానా చెప్పు అని అయితే చెప్పు, ఇది నా ప్రేమ అది నీ ప్రేమ అన్నట్టు మాట్లాడతాడనమాట. అయితే మరలా వెళ్ళి కారులో కూర్చొని నిన్ను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తానుండు అని చెప్పని వెళ్తాడు. అయితే అవును నీకు అవసరమా, మనం ఆ పూల షాప్ని డెవలప్ చేసుకునే వాళ్ళం కదా, కారు ఎందుకు కొన్నావు మీనా అనేది అంటూ ఉంటే అదేంటండి అలా అంటున్నారు, మీరు నాకు పూల కొట్టు ఎందుకు పెట్టించారో చెప్పండి అన్నట్టు మాట్లాడుతుంది. నువ్వు మాలలు చక్కగా కడతావు, పూలు బాగా అల్లుతావు, నీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అని అంటూ ఉంటే అందుకేనా ఇంకేం రీజన్ లేదా అని అంటుంది మీనా. అలానే కాదు నీ కాళ్ళ మీద నిలబెడతావు, నీకు ఒక సొసైటీలో గౌరవం అంటూ ఉంటుంది, ముఖ్యంగా మా ఇంట్లో ఉంటుంది అని అయితే అంటూ ఉంటే అదే గౌరవం అదే రెస్పెక్ట్ కోసమే నేను ఇప్పుడు ఈ కారు కొన్నాను, మా ఆయన కార్ డ్రైవర్గా ఉన్నప్పుడు ఎంత హుందాగా వెళ్ళేవారో అలాంటి హుందాదనం కోసమే నేను ఇప్పుడు ఈ కారు కొనాలనుకున్నాను, ఆటోలో వెళ్తుంటే నాకు ఎందుకు నచ్చడం లేదండి, మిమ్మల్ని చిన్న చూపుగా చూడడం నాకైతే ఇష్టం ఉండదు అన్నట్టు చెప్తుందనమాట. అయితే ఇక బాలు ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తానన్నాడు కదా మీనాని, అది ఎక్కడికో కాదు షెడ్ దగ్గరికి, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న దగ్గరికి, ఫ్రెండ్స్ అందరికీ కార్ చూపించుకోవడం కోసం. అయితే ఇంకా విశేషం ఏంటి అంటే బాలుకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ తెలుసు అనమాట మీనా కార్ కొంటోంది బాలు కోసమని. అదేంట్రా మీరు సడన్గా మీకు చూపించి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే మీరే నాకు రివర్స్లో షాక్ ఇచ్చారు అంటే మీ అందరికీ ముందే తెలుసా మీనా నా కోసం కార్ కొంటుందని అంటే అందరికీ తెలుసురా, మా అందరి దగ్గర సజెషన్స్ తీసుకొని మంచి కారు ఏది బాగుంటుందని చెప్పి అనుకొని రాజేష్ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి చూసేసి వచ్చారా అంటే మీనా ఇంత చేసావా నా కోసం అని అయితే అంటూ మళ్ళీ కళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇంతలోనే ఒక అబ్బాయి వస్తాడు, స్టిక్కరింగ్ అబ్బాయి వచ్చి ఏం పేర్లు వేయాలన్నా ఏంటో చెప్పండి అంటే నా పేరేమో బాలు, మా ఆవిడ పేరు మీనా, మా ఆవిడ పేరు మీద వేయలే నాకు సెంటిమెంటల్గా ఉంటుంది ఎందుకంటే మా ఆవిడ గిఫ్ట్ నాకు ఇచ్చింది అని అయితే అంటూ ఉంటే నా పేరు ఎందుకండి, వద్దు మీరు మీ పేరే వేయించుకోండి, మీ కారు కదా మీరే వేయించుకోండి అంటూ ఉంటే లేదు మీనా నీ పేరే కావాలి, నాకు అదొక సంతోషము కాదనుకో అంటే వద్దండి మీ పేరే వేయించండి అనేది చెప్తూ ఉంటే సరే అన్న తెలుగులో వేయాలా లేదంటే ఇంగ్లీష్లో వేయాలా అంటే తెలుగులోన ఫారెన్ వాళ్ళు కూడా వస్తారు, ఎయిర్పోర్ట్కి కూడా వెళ్తూ ఉంటాం కాబట్టి మా మీనా పేరు అందరికీ తెలియాలి కాబట్టి అందుకని నువ్వు ఇంగ్లీష్లో రాయిరా అన్నట్టు చెప్తాడనమాట. నా పేరు ఒక్కటే ఉంటే ఎలాగా, అందుకు అట్లా కాదు ఇద్దరు పేర్లు పెట్టుకుందాము అని బాలు మీనా బాలు అన్నట్టు రాయిస్తుంది అనమాట, స్టిక్కరింగ్ చేయిస్తుంది. ఇక బాలు మీనాలు ఇద్దరు కలిసి ఇంటికైతే వెళ్తారు. వెళ్ళేలోపే ఈ ప్రభావతికి మీ మనోజ్ వచ్చి నానా
అమ్మ డబ్బులు కావాలి ఆ కెనడా జాబ్ కోసము ఏం చేసావు అంటే, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదురా మీ నాన్న అడుక్కోపో అన్నట్టు చెప్తుంది. ఇక ఏం నాన్న అన్నం తిన్నావా అంటూ స్టార్ట్ చేస్తాడనమాట. ఎప్పుడు అడగడు కానీ అడుగుతాడు. ఎందుకంటే ఇతని అవసరం కాబట్టి. ఏంట్రా ఎప్పుడు లేనిది ఇప్పుడు అడుగుతున్నావు నన్ను అన్నం తిన్నావా అంటే, అలా అని కాదు నాన్న, ఇంతకీ నీకు పని ఏమైనా దొరికిందా అని సత్యం అడిగితే, లేదు నాన్న ఆ కెనడా జాబ్ కోసమే ట్రై చేస్తున్నాను అమౌంట్ మీరు సెట్ చేస్తే అంటూ ఉంటే, రే బాలుని చూసావా కారు లేనప్పుడు ఆటో కూడా నడుపుకున్నాడు. నేను కారులోనే తిరిగాను, నేను కారే నడపాలన్నట్టు చూడలేదు కదా! ఏదో ఒక జాబ్ చేయాలన్న ఆలోచన నీకుండాలి. పని చేయాలన్న శ్రద్ధ నీకుండాలి. అంతేకానీ నాకు ఈ జాబ్ కావాలి, ఆ జాబ్ కావాలన్నట్టు బాలు చూడడం లేదనేది అంటూ ఉంటే, అప్పుడే జాజిమల్లెల వాసన విరజమ్ముతూ వస్తుందనమాట. ఎక్కడి నుంచి ఈ పూల వాసన ఇంతలా వస్తుంది, భలే వస్తుందే, ఎంత మంచిగా ఉందో స్మెల్ అని ప్రభావతి అంటూ ఉంటే, ఎక్కడో కాదత్తయ్య ఇక్కడ నుంచే అని మీనా వస్తుంటే రోహిణి మీనాని చూపిస్తుందనమాట. చూపించి ఏంటే పూలు అన్నీ పెట్టున్నావు, అంగట్లో ఉన్న పూలన్నీ నీ నెత్తి మీదే పెట్టుకున్నావా ఏంటి అన్నట్టు వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. అయితే అప్పుడు బాలు వచ్చి, నాన్న మీరందరూ ఒకసారి రండి బయటికి రండి, రే రవి శృతి అందరు రండి బయటికి రండి అని చెప్పని మీనా కొనిచ్చిన కార్ని అయితే చూపిస్తాడనమాట బాలు. ఏంట్రా ఈ కారు ఎంతరా, ఏంది ఇది సడన్గా సర్ప్రైజ్ ఇచ్చావు అని సత్యం అంటూ ఉంటే, నాన్న గుడికి వెళ్ళేంత వరకు నాకు కూడా తెలియదు నాన్న మీనా నాకు కారు కొనిస్తుందని. ఏమ్మా నీకు అంత డబ్బులు ఎక్కడి అంటే, మావయ్య అదే పూలు మాలలు కట్టాం కదా ఆ వచ్చిన డబ్బులతోనే ఈఎంఐ లాగా తీసుకుందామని కారు కొన్నాను అంటే, ఈ మనోజ్ ఇది సెకండ్ హ్యాండ్ లాగా ఉన్నట్టుంది, పట్టుమని ఒక 2 లక్షలు 3 లక్షలుగా ఉండదు దీనికా ఇంత బిల్డప్ అన్నట్టు మాట్లాడతాడనమాట. రే నీకు కనీసం ₹1 సంపాదించడం రాదు, పైగా మా కష్టంతో మేము కొనుక్కుంటే నీకు వచ్చిన నష్టం ఏందిరా, నువ్వు ముందు నీ జాబ్ సంగతి చూసుకో, ఇంతకు నీకు అమెరికాలో వచ్చిందా కెనడాలో వచ్చిందా ఎక్కడ ఇప్పిస్తున్నారు మీ ఆవిడ నీకు అన్నట్టు మాట్లాడతాడు బాలు. ప్రభావతి రోహిణి వైపు ఒక చూపు చూస్తుందనమాట. చూడు పూలు అమ్ముకుంటూ వాళ్ళ ఆయనకి కారు కొన్నది, నువ్వేమో మాట్లాడితే మా నాన్న మలేషియాలో ఉన్నాడు మా మామ మలేషియా అంటావు, కనీసం వాడికి ₹1 పెట్టి ఏమన్నా కొనిచ్చావా అంటూ ఒక లుక్ ఇస్తుంది అనమాట. ఇదేనా నా తలకు చుట్టుకునేలాగుందని రోహిణి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక శృతి ఉండి, మీనా మనం మొన్న నైట్ మాలలు కట్టాం కదా ఆ వచ్చిన డబ్బులతో కొన్నావా, చాలా గ్రేట్ మీనా నువ్వు మీ ఆయన కోసం కొన్నావు అనేది అంటూ ఉంటే, ఇక బాలు ఉండి మరి ఏమనుకున్నావు డబ్బింగ్ అమ్మ, మా ఆవిడంటే నా కోసం చూడు ఎలా చేసిందో ఎంత ప్రేమో అని అయితే అంటూ ఉంటే, ఇక రవి కానీ శృతి కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సత్యంకి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదనమాట. కొడుకుని కోడల్ని చూసుకుని మురిసిపోతూ ఉంటాడు. అయితే ప్రభావతి అక్కడ నుంచి కోపంగా వెళ్ళి గదిలో కూర్చొని ఉంటుంది. రోహిణిని పిలుస్తుంది. చూసావా వాళ్ళని, ఇంక అక్కడంటే నీ పరువు పోతుందని నేను కామ్గా ఉన్నాను, పూలు అల్లుకొని పూలు అమ్ముకొని మొగుడికి కారు కొన్నది, నువ్వు ఉన్న పేరునే అత్తగారి పేరునే తీసేసి ఫ్రాంచైజ్ అది ఇది అని చెప్పని చేస్తూ ఉన్నావు. ఏంటో నీ అసలు నీ తీరే నాకు నచ్చడం లేదు. భర్తకి ఏ రోజైనా ఆలోచించావా అంటే, ఆ అమ్మాయి పూలమ్మి తెచ్చిస్తే నేనేం చేయమంటారు అత్తయ్య అంటే, నువ్వు పూలమ్మి తెమ్మని నేను చెప్పడం లేదు, ఆ పాడరమ్మని కూడా తెమ్మని నేను చెప్పడం లేదు, కనీసం మీ నాన్నైనా అడిగి ఆ మనోజ్కి ఒక 14 లక్షలు ఇప్పించేస్తే కెనడాకి వెళ్ళిపోతాడు కదా, వాడు జాబ్ వాడు చేసుకుంటాడు కదా, మీరే కదా బాగుపడతారు అంటూ స్టార్ట్ చేసిందనమాట. ఇక రోహిణి తల పట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేసిందిరా బాబోయ్, ఇది ఎప్పుడు కాగుతుందో ఏమో, ఎలా బయటపడాలి గండం